హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవీస్ వరల్డ్. ఇవాళ అయితే మీతో ఒక లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా అండి. ఈ లాగ్ ఏంటి అంటే మన కార్ డెలివరీ అయితే అయిపోయింది కదా. సో ఈరోజు అయితే మనం కారు పూజ కోసం కాణిపాకంకి అయితే వెళ్తున్నామండి. సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామని చెప్పి మార్నింగే లేచేసి 4 o'clock అంతా లేచి రెడీ అవుతున్నాం. అందరూ రెడీ అయిపోయారు. నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయితే మంచిది కదా. సో అలా పూజ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. వాళ్ళైతే అందరూ అమ్మ వాళ్ళందరూ దిగేశారు. ఇంకా నేను మా ఆయన ఇద్దరం దిగుతున్నాం అనమాట. కింద వచ్చేసి మా బుడ్డిగాడు మా తమ్ముడు వచ్చేసి కారులో చిన్ని విగ్రహాలు ఉన్నాయి, దానికి పూలు అయితే పెడుతున్నారు. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి త్రూఅవుట్ ఈరోజు మొత్తం ఏమైతే మేము ఎక్కడెక్కడైతే వెళ్తామో అదైతే మీకు చూపిస్తాను. ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. మేము ఇంకా 5 minutesలో అలాగా స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ నేను ఎక్కడైతే కార్ ఆపుతామో అక్కడ కంటిన్యూ చేస్తానమాట. సో ఇది అనమాట. ఇది వచ్చేసి బెంగళూరు నుంచి అవుట్స్కట్స్ అనమాట. స్వాతి రెస్టారెంట్ అండి. ఇక్కడైతే టీ ఇంకా బాబుకి టిఫిన్ అలా తినిపించేద్దామని అయితే ఇక్కడ స్టాప్ చేసి టీ కాఫీ తాగేసి టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయాం. సో ఇక్కడైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట నా కోసం. ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడ కంటిన్యూ చేస్తాను. ఇదో అండి, నేను కాణిపాకంకి వచ్చేసాను. ఇది ఎంట్రన్స్ అనమాట. కాణిపాకంలో ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం. సో చాలా బాగుంటుందండి కాణిపాకం. మేము చిత్తూరు అండి. చిత్తూరు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెహికల్స్ ఉంటే ఫస్ట్ పూజ వచ్చేసి కాణిపాకంలోనే చేసుకుంటారు. సో అదే అలవాటుగా మేము కూడా కాణిపాకంకి అయితే వచ్చేసాము, వెళ్తున్నాము. ఇంకా కాణిపాకం అయితే రాలేదు. ఇక్కడ నుంచి ఒక 10 minutes అనమాట. సో కాణిపాకం అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి వెహికల్ పూజ చేయడానికి వాష్ చేస్తారనమాట ఇక్కడ. సో అక్కడ వెయిట్ చేసి మా బుడ్డిగాడ హాయ్ చెప్తున్నాడు. కార్కి అయితే క్లీన్ చేయాలి కాబట్టి పూలమాలలు అవి కట్టాం కదా డెలివరీ రోజు, అవన్నీ అయితే తీసేస్తున్నారు మా తమ్ముడు ఇంకా మా ఆయన. సో ఇక్కడికి వచ్చేసరికి వాటర్ పైప్తో పట్టడానికి కుదరలేదండి, కరెంటు పోయిందంటే. సో ఇంకేం చేసేది లేక బకెట్స్తో అయితే ఇలా కడిగేశారు. ఏదో ఒకటండి, కొత్త కారే కదా, ఇంకా మరీ మనం ఫోర్స్ చేయడం ఇష్టం లేక వెయిట్ చేయడం మనకు అంత టైం లేదు కాబట్టి సరే అని చెప్పి ఇక వాష్ చేసామన్నాము. వాళ్ళైతే బకెట్స్తోనే వాష్ చేసేసారు. ఇక్కడ మా వాడికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది, పాపం మార్నింగే లేచాడు కదా. సో అదనమాట. కార్ వాషింగ్ అయిపోయాక ఇక్కడైతే టికెట్ తీసుకున్నామండి, 120 rupees కార్కి. ఇక్కడ వాళ్ళే పూజ అంతా చేస్తారు. బొట్లు చూడండి ఎంత ఫాస్ట్ పెడుతుందో, ఏమైతే టప పెడుతుంది. పూజ అంతా స్టార్ట్ అయిపోతుంది. కార్కి అయితే వీళ్ళు బొట్లు అవి పెడుతున్నారు. ఇంకా మేము అలాగే చూస్తూ ఉన్నాం. వీళ్ళు పెడుతూ ఉంటే మనం ఏం చేసేది ఉండదు, వాళ్ళు చేస్తుంటే మనం చూడడమే. కానీ ఇక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడే చేసుకుంటే మంచిది అని చెప్పాను, కానీ మాకు ఇక్కడ చేసుకుంటే చాలా మంచిదని మేము అనుకుంటాం. అందుకే ఇక్కడికే వచ్చామన్నమాట. సో పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా ఆయన చూడండి వాటర్ అంతా ఉన్నాయని చెప్పి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఎంత నీట్గా చేస్తుందండి, ఎంత ఫాస్ట్గా చేసింది. ఏమో ఓంకారం ఎంత బాగా రాసింది కదా, నాకు భలే ఫాస్ట్గా చేసింది అనిపించింది. మా ఆయన ఒక పక్క తుడుస్తుంటే వీళ్ళు ఒక పక్క బొట్లు పెడుతూ ఉన్నారు. ఇంకైతే పూలమాలలు అయితే వేసేస్తున్నారు. గజమాల ఒకటి, చిన్న మాల ఒకటి, 2 తీసుకున్నామండి. ఇవి బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసాము. చాలా బాగున్నాయి కదా, పెద్దగా ఉన్నాయి బాగా మాలలు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాడికి పూజారి గారు చాకు తీసుకురమ్మన్నాడు. పాపం వాడికి అర్థం కాలే ఎక్కడుందో ఏంటో అని వెళ్తూ ఉన్నాడు అనమాట. వాడికి అర్థం కాక ఇంక లాస్ట్కి మళ్ళీ పూజారి వెళ్ళాడు. ఇలా అయితే పూలమాలలు కట్టేశాక మెయిన్ పూజారి వచ్చాడండి పూజ చేయడానికి. అంతా 15 minutesలో అయిపోతుంది. కాకుంటే ఇక్కడ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడే చేయించుకుంటున్నాం. పూలమాల ఇంకా గుమ్మడికాయ అంతా కూడా వాళ్ళే రెడీ చేసుకుంటారనమాట పూజలోనే. మళ్ళీ మనం ఏం చేసేది ఏముండదు. ఇప్పుడైతే నిమ్మకాయలు కట్టేస్తారు ఆయన. ఇంకా స్వామి వచ్చేసి పూజ చేస్తున్నాడు. పూజ చేసేసాక ఇది అయిపోయాక ఇంకా ఆ తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు స్వామి అయితే పూజ చేస్తున్నాడు. మా వాడైతే ఏంటా ఇది అని చూస్తూ ఉన్నాడు బుడ్డుగాడు. ఇక గుమ్మడికాయ కొట్టేకైతే కర్పూరం హారతి ఇస్తున్నారు. దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేశాక టెంకాయ కొట్టేస్తారు. ఇది అండి ఇక్కడ పూజా విధానం. అయితే మంగళ వాయిద్యాలు కూడా వాయిస్తారండి. ఇక్కడ మనకి తెలుస్తుంది, ఎవరిని అడిగినా చెప్తారు వెహికల్ పూజ ఎక్కడ అంటే. సో ఇలా పూజ అయితే అయిపోయిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీతో కలిసి ఇలా పూజ చేసుకోవడం. చాలా బాగుంది. మా తమ్ముడు వచ్చి ఫోటో తీసే సైడ్ నుంచి తీస్తున్నావు ఏంటి అని అడుగుతున్నాడు. నేను ఫొటోస్ కాదు వీడియోస్ తీస్తున్నా అని చెప్తున్నా అనమాట. ఇది ఫైనల్గా అయితే మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరం కార్తో కలిసి. మా అమ్మ, మా తమ్ముడు, ఇంకా అత్త, నేను, ఇంకా బుడ్డుగాడు అందరం తీసుకున్నాం. ఫైనల్గా బుడ్డుగాడిని అయితే సింగిల్ ఫోటో తీసుకున్నాం కారు దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి దర్శనానికి ఎంట్రీ అండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. చాలా ఓల్డ్ టెంపుల్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి.
మేమైతే ఇయర్లో 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్దాం, ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి. సో వెళ్తున్నాం. ఇది వచ్చేసి కోనేరు అనమాట. కాణిపాకం ఎంట్రన్స్లోనే ఉంటుందండి కోనేరు కూడా. చాలా బాగుంటుంది. ఇక్కడైతే కాళ్ళు చేతులు స్నానాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము దర్శనానికి లోపలికి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగా అనిపించిందండి. ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా టికెట్స్ కూడా ఉంటాయి. త్వరగా వెళ్ళాలి అనుకుంటే 500, 250 అలా టికెట్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే తొందరగా అయిపోతుంది. అలా అయితే మేము టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ సైడ్లో మనము దీపాలు కూడా పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా దీపాలు పెట్టేసుకొని టెంకాయ కొట్టించుకొని, టెంకాయ తీసుకుంటే కొట్టించుకొని వెళ్ళొచ్చు అనమాట. మేము ముందే కొట్టేసుకున్నాం. ఆ వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేయలేకపోయానండి, ఎందుకంటే అప్పటికే ఫోన్ పెట్టేస్తాను. ఇంకొచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట వినాయక స్వామిది. సో అక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. ఇది అండి వాళ్ళ బ్లాగ్ అయితే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ మీతో కంటిన్యూ చేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.